రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులకు సంబంధించి? ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్టు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో సిట్టు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన వ్యక్తిగతంగా ఈడీ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిట్టు విచారణ జరిపిన తర్వాత ఇందులో పెద్ద ఎత్తున హవాలా కావచ్చు, మనీ లాండరింగ్ జరిగినట్లు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఆ కోణంలోనే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఈడీ కూడా ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంటుంది. సెల్ కంపెనీలకు భారీ స్థాయిలోనే ఈ నగదు బదిలీ చేశారనేటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే విజయసాయి రెడ్డికి అయితే నోటీసులు జారీ చేశారు. 22వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.